Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ చేయడానికి పాలకూర తీసుకోవాలి. దీన్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని తీసుకొని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ మూంగ్ దాల్ తీసుకొని 2 times బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత క్యారెట్ వేసి 2 minutes ఫ్రై చేసుకోవాలి. 2 minutes తర్వాత పాలకూర కూడా వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. పాలకూరని ఇంగ్లీష్లో స్పినచ్ అంటారు. దీంట్లో విటమిన్ బి ఉంటుంది. ఈ బేబీ ఫ్యూయల్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఫోలేట్ ఉంటుంది. ఇది బేబీకి గుడ్ విజన్ని ఇస్తుంది. ఇది బేబీ ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. ఇది బేబీ హార్ట్ ఇంకా బోన్స్ని హెల్తీగా ఉంచుతుంది. ఇది క్యాన్సర్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీ వెయిట్ని మేనేజ్ చేస్తుంది. బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న మూంగ్ దాల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి బ్రౌన్ రైస్ కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 glass వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని 4 whistles వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 whistles తర్వాత ఇది కంప్లీట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ని వీక్లీ 3 or 4 times బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.